నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాతావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. వన మహోత్సవంలో పాల్గొని విద్యార్థులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్ రాజర్షిష. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపు. సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థంగా కృషి చేసిన వారే చిరస్థాయిగా నిలిచిపోతారు అన్న భౌసాటే వ్యవస్థాపక అధ్యక్షులు గంగారం వాగ్మారే ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన మాజీ మంత్రి జోగురామన్న. ఆయన చేసిన సేవలను స్మరించుకున్న కార్యక్రమ అతిథులు జైనత్ ఎంజేపీ గురుకులంలో విద్యార్థుల ఇక్కట్లపై ఏబీవీపీ ఆందోళన బాట. కనీస వసతులు లేకపోవడంపై మండిపడ్డ నేతలు విద్యార్థులకు పురుగులన్నం పెట్టిన ఘటనపై విచారణ జరపాలని డిమాండ్. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలి. సంకటమోచన హనుమాన్ ఆలయంలో ఘనంగా సాగిన నూతన గోపురం ప్రారంభోత్సవ వేడుకలు. ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ రాజర్షిష సూచించారు. వన మహోత్సవంలో భాగంగా స్థానిక గాంధీ పార్క్తో పాటు ఇందిరా ప్రియదర్శిని మైదానం, క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయా శాఖల సిబ్బందితో కలిసి భారీ ఎత్తున మొక్కలు నాటారు. అనంతరం క్రీడా పాఠశాల విద్యార్థులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిష సూచించారు. పట్టణంలోని గాంధీ పార్కులో బుధవారం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల సిబ్బంది, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మొక్కల పెంపకం ప్రాముఖ్యత, మానవ మనుగడలో పర్యావరణ పాత్రను వివరిస్తూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 600 మొక్కలు నాటడం విశేషం. డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ దేవిదాస్ దేశపాండే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యత లేని కారణంగా అనేక మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. వేసవి కాలంలో ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోయారని, అడవుల విస్తీర్ణం తగ్గడం, తగిన స్థాయిలో పచ్చదనం లేకపోవడం వంటి కారణాలతో అసహజ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. పర్యావరణాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ ఏడాది 40 లక్షల లక్ష్యం కాగా ఇప్పటికే 30 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. ఆదిలాబాద్ పట్టణంలో వన్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గాంధీ పార్క్లో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ గాంధీ పార్క్లో సుమారుగా 600 మొక్కలు, తర్వాత అవతల స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్లో అక్కడ 400 మొక్కలు. సో టోటల్ కలిపి 1000 మొక్కలు ఈరోజు ఒక అందరూ పార్టిసిపేషన్తో, అంటే ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డివైఎస్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సీనియర్ సిటిజన్స్, తర్వాత సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్, గాంధీ పార్క్లో పనిచేసిన స్టాఫు, తర్వాత విద్యాధికారులు, వైద్య అధికారులు, అందరూ అధికారులు అండ్ అందరూ ఇక్కడ ఎవరైతే కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితో పార్టిసిపేషన్లో ఈరోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారు అందరూ ఉన్నారు. సో అందరి సమక్షంలో అందరూ పార్టిసిపేషన్లో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. సో ఇప్పుడు చాలా మంచి వర్షాలు వస్తున్నాయి మన ఆదిలాబాద్ జిల్లాలో. ఇప్పటి వరకు నార్మల్ రెయిన్సే అండ్ కొన్ని చోట్ల ఎక్సెస్ రెయిన్స్ కూడా రావడం జరిగింది. సో అన్ని చోట్ల చాలా మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈసారి వన్ మహోత్సవ్ చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలకు అప్పచెప్పడం జరిగింది. మన జిల్లాకి 40 లక్షల మొక్కలు నాటిన
టార్గెట్లో ఇప్పటి వరకు మనం సుమారుగా 30 లక్షల మొక్కలు ఆల్రెడీ నాటడం జరిగింది. ఇంకా 10 లక్షల మొక్కలు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంటు, తర్వాత మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న సమీక్షా సమావేశం తీసుకొని వారికి కూడా తొందరగా 15 రోజుల లోపల ఈ టార్గెట్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం క్రీడా పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవంలోనూ కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, ఆయా శాఖల సిబ్బంది 400 మొక్కలు నాటారు. క్రీడా పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి వారికి అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సరిపడా క్రీడా పరికరాలు లేకపోవడం, ఉదయం వేళ నడక సాధకులతో అంతరాయం కలుగుతోందని విద్యార్థులు కలెక్టర్కు తెలుపగా వీరి కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, డైనింగ్ రూమ్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమాజ హితం కోసం నిస్వార్థంగా పాటుపడ్డవారు చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అన్నాబావు సాఠే కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారాం వాగ్మారే ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘన నివాళి అర్పించారు. సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ప్రతినిత్యం ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటూ సమాజ హితం కోసం పనిచేసిన వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అన్నభావు సాటే కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారాం వాగ్మారే ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం స్థానిక పిట్టలవాడలోని మాంగ్ సమాజ్ కమిటీ హాల్ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి జోగు రామన్న గంగారాం వాగ్మారే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అంతకుముందు కమిటీ హాల్ నిర్మాణ పనులు పురోగతిని పరిశీలించారు. కమిటీ ప్రతినిధులు నిర్మాణ వివరాలను ఆయనకు వివరించారు. అనంతరం గంగారాం వాగ్మారే చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నేతలు ధమ్మపాల్, కుమ్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ वैसे संघ के सभी कार्यकर्ता సమాజ అభ్యున్నతి కోసం గంగారాం వాగ్మారే అవిశ్రాంత కృషి చేశారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ అన్నభావు సాటే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశయంతో ముందుకు సాగారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కష్టసుఖాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. पत्नी घर वाले भी कितना तकलीफ होता, बच्चों को भी कितना तकलीफ होता होगा, मगर हर आदमी तो मरना पक्का है। मैं आप लोगों से एक ही बोलना चाहता हूँ, अपन तो जो जन्म देगा फिर मरना तो पक्का है। मालूम रहने के बाद भी अपन जितना दिन जिएंगे वो नहीं होना। अपन समाज को क्या करना, मरना तो पक्का है, मगर जितना दिन अपन जिंदा रहता है तब तक समाज के लिए उन कुछ अच्छा गरीबों के लिए काम करने का सबको नहीं आता। और बेचारा भी सुन रहा हूँ मैं, वाघमारे साहब उस दिन मर गए, मेरे फोन करा वासुवन पूरा लोग जब उनका बेचारा ऐसा हो गया, सब मर गए बोले तो मैं भी परेशान हो गया। तो यहाँ आने के बाद डेड बॉडी आने के बाद अपन उस दिन शव यात्रा में भी सब लोग शामिल हो गए। मगर आज उनका एक ही तमन्ना था, गांव-गांव में झंडा चढ़ाना, गांव-गांव में अन्नाभाऊ साठे का पुतला भी लगाना। उनका पहले से उनका तमन्ना, क्यों तो अभी बताए ना, पुत्रों का नाम भी लाऊ जी एंड अन्ना बोले तो अन्नाभाऊ साठे। ऐसा कितना उनका समाज के बारे में, अन्नाभाऊ साठे के समाज को लेने के लिए, आगे लेने के लिए उन्होंने बहुत खुशी करे।
మావలాలోని జైనత్ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ నేతలు ఆందోళనకు దిగారు. గురుకులంలో కనీస వసతులు లేవని మండిపడ్డ నేతలు ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కళాశాల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు ఓవైపు ప్రభుత్వం ప్రకటిస్తుంటే విద్యార్థుల ఇక్కట్లు మాత్రం దూరం కావడం లేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ ఆరోపించారు. మావలలోని జైనత్ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ బుధవారం ఆందోళనకు దిగారు. తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయించారు. పెద్దపెట్టున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వెంటనే విద్యార్థులకు కనీస వసతులు కల్పించేలా అధికార యంత్రాంగం చొరవ చూపాలని నేతలు డిమాండ్ చేశారు. ధర్నాలో నాయకులు నిఖిల్, కార్తిక్, విఘ్నేష్, శివసాయి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతూ విద్యార్థులకు ఇబ్బందికి గురి చేస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గురుకులంలో విద్యార్థులకు కనీస వసతులు లేవని ధ్వజమెత్తారు. విద్యార్థులకు తలెత్తుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మన మావాలలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్ అండ్ కాలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నిన్న మాకు ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా పేరెంట్స్ ద్వారా తెలియడం జరిగింది. నిన్న ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్లో కరెంట్ సప్లై లేదు, ఇక్కడ హాస్టల్లో ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, పిల్లలు పండుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు ఏ పాఠాలు కూడా స్టార్ట్ కాలేదని విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో లక్క పురుగులు వెళ్ళడంతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే తిన్న తర్వాత 2వ, 3వసారి వాళ్ళకు వార్డెన్లకు పప్పు అన్నం అడిగితే విద్యార్థులపై ఇంకెన్నిసార్లు వేసుకుంటారు, తిన్నది చాలా అని చెప్పులు కూడా లేపుతున్నారని విద్యార్థులు నాకు చెప్తున్నారు. ఈ విధంగా వీళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక గాంధీనగర్లో గల సంకటమోచన హనుమాన్ ఆలయంలో నూతనంగా నిర్మించిన గోపురం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియజెబుతూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని గాంధీనగర్లో గల సంకటమోచన హనుమాన్ ఆలయంలో నూతనంగా నిర్మించిన గోపురం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం వైభవోపేతంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపి ఆంజనేయ స్వామిని ఆరాధించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి జోగురామన్న ఆంజనేయుడిని దర్శించుకొని పూజలు చేశారు. అంతకుముందు స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టపాసులు పేలుస్తూ మాజీ మంత్రికి సాదర స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో అన్నదానం ఏర్పాటు చేయగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు బొంపెల్లి హనుమన్లు, భాస్కర్, గందేవార్ ఉదయ్ కుమార్, కోరెడ్డి లెనిన్, కుమరరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సనాతన హిందూ ధర్మ విశిష్టను తెలియజెప్పేలా వేడుకలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సనాతనమైంది పురాతనటువంటి మన హిందూ ధర్మం, మన యొక్క ఆచారాలను, మన పద్ధతులను, మన యొక్క దేవుళ్ళని ఏ రకంగా మనం కొలుస్తున్నామో ఈ సమాజానికి కూడా పరంపర ఇది కొనసాగాలని, ఈ తరాలకు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన ఆచారంలో పద్ధతులను కూడా
మరి ఏ రకంగా మనం మరి హిందూ ధర్మం ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు ఉన్నప్పటికీ కూడా మనం ఈరోజు ఇష్టమైనటువంటి దేవుణ్ణి మన ఇంటి దేవుడు కావచ్చు, కుల దేవుడు కావచ్చు, ఈ రకంగా పూజిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆంజనేయ స్వామి శక్తి వల్ల, వారి యొక్క దయ వల్ల ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం అందరం కూడా ఆధ్యాత్మిక భావనలో, ఆధ్యాత్మిక చింతనలో మనం ముందుకెళ్తాం. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో బుధవారం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల అంగవైకల్య స్థాయిని గుర్తించి అవసరమైన పరికరాల కోసం కొలతలను సేకరించారు. శిబిరాన్ని కలెక్టర్ రాజర్షి షా సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. శిబిరం ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగి ఉన్న చిన్నారులు మానసిక స్థైర్యంతో ముందడుగు వేస్తూ సకలాంగులతో పోటీ పడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి కృత్రిమ పరికరాలను అందించేందుకు గాను ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ రంగ సంస్థ బుధవారం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. సంస్థ ప్రతినిధులు చిన్నారుల అంగవైకల్య స్థాయిని గుర్తిస్తూ వారికి అవసరమైన పరికరాలకు సంబంధించి కొలతలు సేకరించారు. కాగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా శిబిరాన్ని సందర్శించారు. దివ్యాంగ చిన్నారులతో మాట్లాడి వారికున్న ఇబ్బందులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సంస్థ సహకారంతో అవసరమైన కృత్రిమ పరికరాలను అందిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ప్రణిత, అలింకో కోఆర్డినేటర్ సయ్యద్ సుజాత అలీ, సెక్టోరియల్ అధికారి నారాయణ, జిల్లా సంక్షేమ అధికారిని సబిత తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సౌకర్యార్థం స్థానిక పుర కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ సూచనల మేరకు శిబిరాన్ని నిర్వహించి కార్మికులకు వైద్య పరీక్షలు జరిపారు. ప్రతి నెల ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. పుర కార్మికులు తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ వానాకాలంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 500 మంది కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకులు ఇటీవల కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ సిబ్బంది కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పుర కార్యాలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించి మున్సిపల్ కార్మికులకు పలు వైద్య పరీక్షలు జరిపారు. రిమ్స్తో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులు శిబిరంలో పాల్గొని పరీక్షలు జరిపిన అనంతరం మందులను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సౌకర్యార్థం కలెక్టర్ సూచనల మేరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి నెల వారి కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించే అవకాశం ఉందంటున్నారు. మండే రోజు గ్రీవెన్స్ రోజు సంఘం వాళ్ళు కలెక్టర్కి విజ్ఞప్తి చేయడం వల్ల అదే ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి స్పెషాలిటీని ఏర్పాటు చేయడం, ఫిజిషియన్ ఒకరు, గైనకాలజీ ఒకటి, తర్వాత ఓరల్ హెల్త్ కోసం డెంటల్ని, అలాగే ఆల్ స్పెషాలిటీ తోటి మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించాం. దాంతోపాటు ఇక్కడ బీపీ, షుగర్లు కూడా చేసుకుని ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. పట్టణంలో మనకు పారిశుద్ధ్య కార్మికులు మరియు వాటర్ సప్లై కార్మికులు ఎవరైతే ఉన్నారో
మనకు దాదాపు ఒక 500 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకు మన గత ప్రజావాణిలో ఏఐటిఎస్ సభ్యులందరూ హెల్త్ క్యాంప్ పెట్టాలని కోరడం జరిగింది. అయితే ఈ హెల్త్ క్యాంప్ గతంలో కూడా పెట్టారు, కానీ గతంలో మనకు ఈ ఎలక్షన్స్ వల్ల కొద్దిగా డిలే అయింది. కాబట్టి ఈరోజు మన డిఎంహెచ్ఓ గారు ఈరోజు మెడికల్ టీము హెల్త్ క్యాంప్ అందరు అరేంజ్ చేశారు. కాబట్టి ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ మరియు డెంటల్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా, పెన్షన్లు, ఇతరత్ర హామీలను బుట్ట దాఖలు చేస్తున్నారని మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు రోకన్ల రమేష్ అన్నారు. బేలా మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, బత్తుల సుదర్శన్, తానోబా ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోకన్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఆగస్టు 15 వరకు పొడిగించారని అన్నారు. రుణమాఫీ ప్రక్రియలోనూ అనేక మంది రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధ హామీలతోటి రైతులను మోసం చేస్తున్నది. అన్ని రంగాల్లో విఫలమైంది. కరెంట్ ఇవ్వడం లేదు, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం లేదు. మరి ఏదైతే రైతు కూలీలకు ఏడాదికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారో అది పూర్తిగా మర్చిపోయింది. మరి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా తప్పకుండా మేము పోరాటం చేసి రైతులకు న్యాయం జరిగే వరకు ఎవరైతే 1,00,000 రూపాయల రుణమాఫీ కానివ్వండి, 1,50,000 రుణమాఫీ కానివ్వండి రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరి తరఫున రామన్న గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటానికి మేము సన్నాహాలు చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా రైతు రుణమాఫీ చేపిస్తాం, రైతు బంధుని అమలు చేపిస్తాం, రైతు భరోసా కూడా అమలుకు కొట్లాడతాం. తమ కళాశాల ప్రిన్సిపల్ బదిలీని ఆపాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టిన ఘటన ఆదిలాబాద్లో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక డిగ్రీ ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ జలగం అనిత బదిలీలో భాగంగా స్థానచలనం లభించింది. దీంతో విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. ప్రిన్సిపల్ బదిలీని ఆపాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ కళాశాలను ప్రైవేటు కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దిన ప్రిన్సిపల్ బదిలీని నిలిపివేయాలనే డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ బదిలీని నిలిపివేసి పూర్వ స్థానమైన ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలోనే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఉన్నత స్థాయి ప్రమాణాలతో డిగ్రీ విద్యను అందించేందుకు ప్రిన్సిపల్ ఎంతో కృషి చేశారని, అన్ని రకాల వసతులతో పాటు అన్ని రంగాల్లో తమను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రిన్సిపల్ చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఆమె బదిలీని ఆపి యథాస్థానంలో కొనసాగించాలని కోరుతూ అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. సాగు రంగానికి కేంద్ర బడ్జెట్లో అరాకొర నిధులు కేటాయించారని ఆరోపిస్తూ ఏఐకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద బడ్జెట్ ప్రతులను దహనం చేసిన నేతలు వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని, కేంద్ర బడ్జెట్లో అరాకొర నిధులను కేటాయించడమే అందుకు నిదర్శనమని ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు చిలక దేవిదాస్ ఆరోపించారు. సాగు రంగానికి బడ్జెట్లో ఆశించినంత మేర కేటాయింపులు చేయకపోవడాన్ని ఖండిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవారం స్థానిక బస్టాండ్ వద్ద బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ధర్నాలో నాయకులు దండేకర్ వామన్, సురేష్, వెంకట నారాయణ, జగన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలక దేవిదాస్ మాట్లాడుతూ కార్పొరేట్లపై ఉన్న శ్రద్ధ రైతన్నలపై కేంద్రానికి లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. బడ్జెట్లో సాగు రంగానికి తగిన కేటాయింపులు జరగలేదని, దీని కారణంగా చిన్న సన్నకారు రైతులు, ఈజీఎస్ కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. కిసాన్ సమ్మాన్ పెట్టుబడి సాయాన్ని 12,000కు పెంచాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి చాలా తక్కువగా కేటాయించడం జరిగింది. దీనివల్ల చిన్న సన్న పెద్ద మధ్యతరగతి రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ కిసాన్ సమ్మాన్ నిధిలో కూడా కోత విధించడము, ఉపాధి హామీ పథకంలో కూడా నిధులకు కోత విధించడము, ఇక్కడ చాలా కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి చాలా కోతలు విధించడం జరిగింది. చాలా అన్యాయము, దారుణము. ఇప్పుడు మోడీ ప్రభుత్వం గత 2019 సంవత్సరంలోనే వ్యవసాయాన్ని రెండింతలు చేస్తానని ప్రకటన చేసిన ప్రధానమంత్రి ఇంతవరకు కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి బడ్జెట్ పూర్తి స్థాయిలో కేటాయించకపోవడము, ఉన్న బడ్జెట్ని కోతలు విధించడము సరైనది కాదు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్లో సవరణ చేసి వ్యవసాయ రంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు వ్యవసాయానికి బడ్జెట్ కేటాయించాలని ఆశా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లొచ్చిన ఆశాలకు గ్రామ పంచాయతీ కార్మికులకు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశాలో గ్రామ పంచాయతీ కార్మికులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నీరుగార్చడం కోసం పోలీసు యంత్రాంగాన్ని వాడి ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసి విఫలయత్నం చేసిందని ఆరోపించారు. అయినప్పటికీ కార్మికులు ప్రభుత్వ ఆటంకాలను అధిగమిస్తూ హైదరాబాద్ చేరుకున్నారన్నారు. ప్రభుత్వం పోరాటాలను అణిచివేసే కార్యక్రమంలో ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధిని కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రదర్శించాలని హితవు పలికారు. మున్సిపల్ హెల్త్ కమిషనర్లు సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీనిచ్చారని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశన్న, లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, సుజాత, జ్యోతి, పార్వతి, లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ ఆశా కార్మికుల యూనియన్లు సిఐటి ఆధ్వర్యంలో పిలుపునిచ్చాయి. ఈ పోరాటాన్ని జయప్రదం కానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి ఈ పోరాటాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అనేక మంది గ్రామ పంచాయతీ కార్మికులను, ఆశా కార్యకర్తలను, సిఐటియు నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్లలో పెట్టిన పరిస్థితి ఉన్నది. ఈ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారో, ఈ పోరాటాలను ఆపడానికి ప్రయత్నిస్తున్న చిత్తశుద్ధిని ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రదర్శించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి ఎంతో మహోన్నతమైందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మావల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన నేరమెట్ల రాజులు పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లలిత, రాజు దంపతులను శాలువాలతో సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. 14 ఏళ్లు మావల ఉన్నత పాఠశాలలోనే అధ్యాపకుడిగా పనిచేసి ఎంతోమంది విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచేలా కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరోజ, మాజీ సర్పంచ్ ప్రమీల, రిటైర్డ్ ఎంఈఓ లక్ష్మారెడ్డి, రాములు, రంజిత్ రెడ్డి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బేలా మండల ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. బేలా మండల కేంద్రంలోని కొమరం భీం కాంప్లెక్స్లో ఆదివాసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆడశంకర్, మండల అధ్యక్షులు సిడాం నందకుమార్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేలా మండల రాయ్ సెంటర్ అధ్యక్షులు కోరంగే సోనేరావు మాట్లాడుతూ ఆగస్టు 9న జరుపుకునే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినట్లు తెలిపారు. ఆదివాసీ గుడాల్లోని ప్రతి ఒక్కరూ ఏకమై వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల ఐక్యతను చాటేలా ఉత్సవాలను నిర్వహించారు. ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 9 ఆగస్టు నాడు ఈ మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాన్ని సంచరించడం జరిగింది. అలాగే మళ్ళీ జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని మాకు జిల్లా నుండి ఆదేశాల అనుసారంగా వచ్చింది. అయితే ఇక్కడ నుంచి కూడా మా బేల మండలం నుంచి కూడా రాష్ట్రంలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని, అధిక సంఖ్యలో ప్రజలు రావాలని వాళ్ళు పిలుపు మేరకు మేము కూడా స్వయంగా ప్రతి ఒక్కరూ మేము హైదరాబాద్లో పెద్ద పండుగ లాగా వాతావరణం తీరంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటామని మేము అందరూ
తెలియజేస్తున్నాము. జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. కాలనీకి చెందిన మహిళలంతా ఒక చోట చేరి చేతులకు గోరింటాకు అలంకరించుకున్నారు. దీంతో కాలనీ పరిసరాలు సందడిగా మారాయి. ప్రతి ఏట మాదిరిగానే ఈ ఏడు సైతం గోరింటాకు సంబరాలను జరుపుకున్నట్లు మహిళలు తెలిపారు. ప్రతినిత్యం పనులతో బిజీగా గడిపే మహిళలంతా ఒక చోట చేరి గోరింటాకు సంబరాల్లో పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాతావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. వన మహోత్సవంలో పాల్గొని విద్యార్థులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్ రాజా శీష. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపు. సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థంగా కృషి చేసిన వారే చిరస్థాయిగా నిలిచిపోతారు. అన్నా భావుసాటే వ్యవస్థాపక అధ్యక్షులు గంగారం వాగ్మారే ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన మాజీ మంత్రి జోగురామన్న. ఆయన చేసిన సేవలను స్మరించుకున్న కార్యక్రమ అతిథులు. జైనత్ ఎంజేపీ గురుకులంలో విద్యార్థుల ఇక్కట్లపై ఏబీవీపీ ఆందోళన బాట. కనీస వసతులు లేకపోవడంపై మండిపడ్డ నేతలు. విద్యార్థులకు పురుగులన్నం పెట్టిన ఘటనపై విచారణ జరపాలని డిమాండ్. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలి. సంకటమోచన హనుమాన్ ఆలయంలో ఘనంగా సాగిన నూతన గోపురం ప్రారంభోత్సవ వేడుకలు. ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.